ప్రాచీన కాలంలో సత్యయుగ ప్రారంభంలో సూర్యవంశ రాజు వైవస్వత మనువు నదీ తీరంలో తర్పణం చేస్తుండగా ఆ సమయంలో నీటిని అరచేతుల్లో తీసుకున్న మనువుకు అందులో ఒక చిన్న చేప దర్శనమిస్తుంది. ఆ చేప సాధారణమైనది కాదు. దాని కళ్ళలో అపూర్వమైన జ్ఞానం, దివ్యమైన ప్రకాశం. చేప మనువుతో ఇలా అంటుంది, ఓ రాజా, నీ సంపద, నీ శక్తి నాకు ఒక సురక్షితమైన ఇల్లు ఇవ్వడానికి సరిపోతాయా? మనువు దయతో ఆ చేపను తన సంరక్షణలో ఉంచుకుంటాడు. కాని కాలక్రమేణా ఆ చేప పెరుగుతూనే ఉంటుంది. చిన్న పాత్రలో సరిపోని స్థితికి చేరుతుంది. మనువు తన రాజ్య వైభవాన్ని, సంపద గర్వాన్ని ఈ దివ్య పరీక్షలో కోల్పోతాడు. చివరికి ఆ చేపను సముద్రంలో విడిచిపెడతాడు. అప్పుడు ఆ చేప అపారమైన కాంతితో మత్స్య అవతారంలో శ్రీ మహావిష్ణువుగా అవతరిస్తుంది. శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు, ఓ మనువా, త్వరలో ప్రళయం సంభవించనుంది. ప్రపంచమంతా వరదలతో నశించనుంది. నీవు ప్రపంచంలోని అన్ని జీవులను, విత్తనాలను, ఋషులను దేవతలు నిర్మించిన పడవలో సురక్షితంగా ఉంచాలి. కాలం గడుస్తుంది. ఆకాశం చీకటిగా మారుతుంది. సముద్రాలు ఉప్పొంగుతాయి. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక విశాలమైన కొమ్ముతో ఉన్న మహాచేపగా అవతరిస్తాడు. మనువు ప్రపంచంలోని అన్ని జీవులను, విత్తనాలను, ఋషులను దేవతలు నిర్మించిన ఆ పడవను మత్స్యుని స్వర్ణ కొమ్ముకు కట్టివేస్తాడు. ఆ మహామత్స్యుడు తుఫాన్ల మధ్యగా పడవను సురక్షితంగా నడిపిస్తాడు. అధర్మం నశిస్తుంది, ధర్మం నిలుస్తుంది. ప్రళయం అనంతరం సృష్టి మళ్లీ పునర్జన్మ పొందుతుంది.